హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాస్ దేవ్ వ్లాగ్స్. ఈరోజైతే మనం మిల్లెట్ పిండితో తీపి గవ్వలు చేయడం ఎలాగో చూద్దాం. ముందుగా నేను 100 ml గ్లాస్ తోటి 2 గ్లాసెస్ మిల్లెట్ ఫ్లోర్ చేసుకున్నాను. ఆల్రెడీ మీకు మిల్లెట్ ఫ్లోర్ చేసిన వీడియో పెట్టాను కదండి, ఆ పిండినే నేను ఇక్కడ యూస్ చేశాను. ఊదల పిండి 2 గ్లాసెస్కి 2 స్పూన్స్ గోధుమ పిండి వేశాను. నార్మల్ గోధుమ పిండి 100% హోల్ వీట్ ఫ్లోర్ ఉంటుంది కదండి, అది 2 స్పూన్స్ వేశాను. వేసి దానిలో సరిపోయినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత మనం దీనిలో వెన్నపూస కానీ లేకపోతే కాచిన నూనె కానీ వేసుకోవచ్చండి. అవి వేస్తే గవ్వలు చాలా మురుమురులాడుతూ బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. సో ఒక కంప్లీట్ ఫుల్ స్పూన్ నేను వెన్నపూస అయితే వేసాను. ఈ వెన్నపూస పిండి మొత్తం కలిసేట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం దాన్ని చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. అండ్ మిల్లెట్ ఫ్లోర్తో ఏంటంటే మిల్లెట్ ఫ్లోర్ని ఎప్పుడు మనం ఇలా పిండిలో కలుపుకున్నా కూడా హాట్ వాటర్తో కలపాలి. జొన్న రొట్టెలు చేసే వాళ్ళకి తెలుస్తుందండి, అలవాటు ఉంటుంది. జొన్న పిండిని హాట్ వాటర్తో కలుపుతారు కదా, అలా మిల్లెట్ పిండిని చపాతీ చేసుకోవడానికైనా, ఇలా గవ్వలు చేసుకోవడానికైనా, రోటీ చేసుకోవడానికైనా, వాటెవర్ ఏం చేసుకోవడానికైనా మిల్లెట్ పిండిని యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం హాట్ వాటర్తో కలుపుకుంటే కొంచెం జిగురు వస్తుంది. ఇలా కలుపుకున్న పిండిని మనం ఒక 1/2 అవర్ నుండి 1 అవర్ వరకు నానబెట్టాలండి. యాక్చువల్గా మనం ఒక గ్లాసు హాట్ వాటర్ పోసాం కదా ఫస్ట్, తర్వాత ఏమైనా అవసరమైతే మీరు ఇంకో గ్లాసు నార్మల్ కూల్ వాటర్ పోసైనా పిండిని ఇలా ముద్దలాగా కలుపుకోవాలండి. పిండి నానేలోపు మనం బెల్లం పాకం అయితే రెడీ చేసుకుందాము. దానికోసం నేను ఆ పిండి ఏ గ్లాస్తో మెజర్ చేసుకున్నానో అదే గ్లాస్తో 1.5 గ్లాసు బెల్లం వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి బెల్లంని కాసేపు నాననిచ్చానండి. తర్వాత మనం ఆల్రెడీ పిండి ముద్ద కలిపి పెట్టుకున్నాం కదండి, వాటిని గవ్వల్లాగా చేసుకోవాలి. ఫస్ట్ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. చేసుకొని తర్వాత గవ్వల చెక్కతో గవ్వల్లాగా ఒత్తుకోవాలి. ఫస్ట్ అయితే నేను అన్నీ బాల్స్ లాగా చేసుకొని పెట్టుకొని తర్వాత ఒకేసారి అన్నీ గవ్వల్లాగా ఒత్తేసుకున్నాను. ఇదిగోండి చిన్న చిన్న బాల్స్, ఈ సైజ్ బాల్స్ అయితే చేశాను. దీనికే కొంచెం టైం పట్టిందండి. అండ్ ఇప్పుడు ఆ బాల్స్ని గవ్వల చెక్కతో గవ్వల్లాగా ఒత్తుతున్నాను. అయితే నార్మల్గా మనం గోధుమ పిండితో మైదా పిండితో చేసే గవ్వలు అయితే ఫాస్ట్గా చేసేస్తాం కదండి గవ్వల చెక్కతో. దీనిపైన అయితే అంత ఫాస్ట్గా రాదు, కొంచెం స్లోగా జాగ్రత్తగా చేయాలి. అయితే ఇంకా ఇప్పుడు డీప్ ఫ్రైకి ఒక స్టవ్ పైన ఆయిల్ పెట్టాను. అండ్ ఆల్రెడీ నానబెట్టిన బెల్లంని పాకం చేయడానికి ఇంకొక స్టవ్ పైన పెట్టాను. చూడండి బెల్లం అలా మరుగుతుంది. బెల్లం మరీ ముదురు పాకం ఏం చేసుకోవసరం లేదండి, జస్ట్ లేత పాకం చేసుకుంటే సరిపోతుంది. అయితే నేను కొన్ని గవ్వలు చేసిన తర్వాత మా పెద్ద బాబు వచ్చి నేను చేస్తాను అన్నాడు. సో సగం మిగిలిన సగం తనకి అప్పచెప్పి నేనైతే ఫస్ట్ చేసిన గవ్వల్ని ఫ్రై చేస్తున్నాను. చాలా మురుమురులాడుతూ వచ్చాయండి. మనం వీటితో తీపి గవ్వలే కాదండి, స్పైసీ గవ్వలు కూడా చేసుకోవచ్చు, కారం గవ్వలు కూడా. దానికైతే మనం కొంచెం పిండి కలిపే ప్రొసీజర్లో తేడా ఉంటుందండి. అలా కారం గవ్వలు కూడా చేసుకోవచ్చు. చూడండి ఫస్ట్ అయితే నేను ఫ్రై చేసినవి ఇలా వచ్చాయి. తర్వాత దేవన్యన్ చేసినవి కూడా ఫ్రై చేసేసాను. చేసి చల్లారిన తర్వాత ఆల్రెడీ బెల్లం పాకం రెడీ చేశాం కదండి, ఆ బెల్లం పాకంలో యాలకుల పొడి కూడా వేయాలి. నేను ఆ క్లిప్పింగ్ తీయడం మర్చిపోయాను. వేసిన తర్వాత తీసుకొచ్చి సరిపోయినంత చూసుకుంటూ మనం ఈ గవ్వల్లో అయితే పోసి కలిపేయాలండి. గవ్వలకి పట్టిన తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్కి ఇలా తడి తడిగా లేకుండా డ్రైగా వచ్చేస్తుందండి పాకం పీల్చుకొని. చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి గవ్వలు. మొత్తం అయిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఇలా చూపించే విధంగా వచ్చింది. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి. పాకం వేసిన తర్వాత ఇంకా పాకం పడుతుంది అంటే కొంచెం పోసుకోవచ్చు. నేనైతే చేసిన పాకం అంతా సరిపోయిందండి, ఏం మిగలలేదు.
గవ్వలు చేసిన తర్వాత నేనైతే మా లక్ష్మికి టేస్ట్ చూపించానండి. తన రివ్యూ ఏంటో చూడండి. లక్ష్మి మేడం ఇట్రా ఒకసారి. ఇవి టేస్ట్ చూడు. ఏంటి మేడం ఇవి? చూడు ఎలా ఉన్నాయి. ఇది గొప్పల్లాగా ఉన్నాయి మేడం. తిని చూడు మరి. మేడం బాగున్నాయి మేడం. దేంతో చేశారు మేడం? మీరు గవ్వలు దేంతో చేస్తారు? మేము మైదా పిండితో చేస్తాం. ఇవి నిన్న మన అడిగి ఆరబెట్టాం కదా, మిల్లెట్స్, దాంతో చేసా. ఇది కూడా టేస్ట్ చూడు. చాలా బాగున్నాయి మేడం. స్మూత్ గా అసలు అంత ఇదిగా ఏమీ లేవు. చాలా బాగున్నాయి మేడం. క్రిస్పీగా ఉన్నాయి, చక్క మంచి టేస్ట్ కూడా ఉన్నాయి. అవైతే మైదా పిండి కదా, చాలా గట్టిగా ఉంటాయి మేడం. అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఈ మిల్లెట్ గవ్వల్ని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకా ఈ రోజుకి బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.